హలో వ్యూవర్స్, దిస్ ఈజ్ సైదాబి ఫ్రమ్ ఏఎస్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో మనం 7th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో రిమైనింగ్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ లెసన్, రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్. సెల్యులార్ రెస్పిరేషన్ 2 types, ఎరోబిక్ రెస్పిరేషన్, anaerobic రెస్పిరేషన్. మరి ఎరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడాన్ని ఏమంటారు అంటే ఎరోబిక్ రెస్పిరేషన్ అంటారు. మరి అలా రెస్పిరేషన్ జరిగినప్పుడు ఏం చేంజెస్ జరుగుతాయి? ఇట్ ఎండ్ ప్రోడక్ట్స్ ఆర్ CO2 అండ్ H2O. మరి వీటి యొక్క ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే CO2, H2O, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, వీటి యొక్క ఎండ్ ప్రోడక్ట్స్. ఇట్ టేక్స్ లాంగర్ టైమ్ టు రిలీజ్ ఎనర్జీ. మరి ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది. అలాగే ఇక్కడ ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అంటే లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ప్లాంట్స్, యానిమల్స్లో జరుగుతుంది. నెక్స్ట్, anaerobic రెస్పిరేషన్. అసలు anaerobic రెస్పిరేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. మనకి ఆక్సిజన్ లేకుండా ఫుడ్ బ్రేక్ డౌన్ అవడాన్ని ఏమంటారు అంటే anaerobic రెస్పిరేషన్ అంటారు. ఇక్కడ ఎండ్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే లాక్టిక్ యాసిడ్, CO2 అండ్ ఆల్కహాల్. నెక్స్ట్, ఇట్ ఈస్ ద ఫాస్ట్ ప్రాసెస్ యాజ్ కంపేర్డ్ టు ఎరోబిక్. ఎరోబిక్తో కంపారిజన్ చేసుకున్నప్పుడు ఇది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇట్ ప్రొడ్యూసెస్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యాజ్ కంపేర్డ్ టు ఎరోబిక్ రెస్పిరేషన్. మనకి ఎరోబిక్ రెస్పిరేషన్లో లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈస్ట్, బ్యాక్టీరియా, హ్యూమన్ మజిల్ సెల్స్. హ్యూమన్ మజిల్స్ సెల్స్లో కూడా మనకి anaerobic రెస్పిరేషన్ జరిగి ఏం ప్రొడ్యూస్ అవుతుంది అంటే లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ కాక్రోచెస్ ఎయిర్ ఎంటర్స్ ద బాడీ త్రూ స్పైరకిల్స్. మనకి కాక్రోచెస్లో ఎయిర్ దేని ద్వారా ఎంటర్ అవుతుంది అంటే స్పైరకిల్స్ ద్వారా ఎంటర్ అవుతుంది. డ్యూరింగ్ హెవీ ఎక్సర్సైజ్ వీ గెట్ క్రాంప్స్ ఇన్ ద లెగ్స్ డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. మనకి హెవీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లెగ్స్ బాగా పెయిన్ వస్తాయి. ఎందుకు అంటే లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవడం వల్ల మనకి ఎక్కువ పెయిన్స్ వస్తాయి. మళ్ళీ ఎప్పుడైతే మనం రిలాక్సేషన్ అవుతామో ఆ టైంలో ప్రాపర్ ఆక్సిజన్ అనేది మన మజిల్స్ సెల్స్కి రీచ్ అవుతుంది. సో లాక్టిక్ యాసిడ్ పోయి మళ్ళీ నార్మల్గా ఎరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. నార్మల్ రేంజ్ ఆఫ్ బ్రీతింగ్ రేట్ ఫర్ మినిట్ ఇన్ యావరేజ్ అడల్ట్ పర్సన్ ఎట్ రెస్ట్ ఈస్. మనకి నార్మల్ యావరేజ్ బ్రీతింగ్ రేట్ ఎంత అంటే 15 to 18. డ్యూరింగ్ ఎగ్జలేషన్ ద రిప్స్ మూవ్ డౌన్వర్డ్స్. మనకి ఎగ్జలేషన్ జరిగినప్పుడు అంటే ఎప్పుడైతే మనం కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిలీజ్ చేస్తామో అప్పుడు రిప్స్ అనేవి కిందకి మూవ్ అవుతాయి. కిందకి డౌన్వర్డ్కి దే మూవ్ డౌన్వర్డ్స్. ఓకే, అదే డ్యూరింగ్ ఇన్హలేషన్ ద రిప్స్ మూవ్ అప్వర్డ్స్. సో ఎప్పుడైతే అప్పుకి మూవ్ అవుతుందో చెస్ట్ క్యావిటీ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా లోపల ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, మరి ఎగ్జలేషన్ టైంలో రిప్స్ అనేవి మళ్ళీ పైకి వెళ్ళి కాస్త కిందకు వచ్చేస్తాయి. చెస్ట్ క్యావిటీ డిక్రీజ్ అవుతుంది. క్యావిటీ డిక్రీజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ప్రెజర్ అనేది ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రాగ్ బ్రీత్ త్రూ దేర్ స్కిన్ యాజ్ వెల్ యాజ్ దేర్ లంగ్స్. మనకి యాంఫీబియన్స్కి ఎగ్జాంపుల్ ఫ్రాగ్ స్కిన్ ద్వారా రెస్పిరేషన్ చేసుకోగలదు, లంగ్స్ ద్వారా కూడా రెస్పిరేషన్ చేసుకోగలదు. ద సైజ్ ఆఫ్ ద చెస్ట్ క్యావిటీ ఇంక్రీజ్ డ్యూరింగ్ ద ఇన్హలేషన్ టైంలోనే రిప్స్ మూవ్ టు అప్వర్డ్స్. ఆటోమేటిక్గా చెస్ట్ క్యావిటీ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. ద మౌంటైనర్స్ క్యారీ ఆక్సిజన్ విత్ దెమ్. మనకి మౌంటైనర్స్ ఏం చేస్తారంటే ఆక్సిజన్ తీసుకొని వెళ్తారు. ఆక్సిజన్ సిలిండర్స్ని క్యారీ చేస్తారు. ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ అవైలబుల్ టు పర్సన్ ఈజ్ లెస్. ఎందుకంటే అక్కడ మనకి ఒక పర్సన్కి ఎంత అంటే ఒక హ్యూమన్స్కి ఎంతైతే ఎయిర్ కావాలో అంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది అవైలబుల్గా ఉండదు, తక్కువ అవైలబుల్గా ఉంటుంది. సో అందుకే
అక్కడ మౌంటైనర్స్ ఏం చేస్తారు అంటే వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ని క్యారీ తీసుకొని వెళ్తారు. మ్యాచ్ ద ఐటమ్స్ ఇన్ కాలమ్ 1 విత్ దోస్ ఇన్ ద కాలమ్ 2. కాలమ్ 1 ఈస్ట్, డయాఫ్రమ్, స్కిన్, లీవ్స్, ఫిష్, ఫ్రాగ్. కాలమ్ 2లో మనకి ఏమి ఇచ్చారు? ఎర్త్వామ్, గిల్స్, ఆల్కహాల్, చెస్ట్ క్యావిటీ, స్టొమాటో, లంగ్స్ అండ్ స్కిన్, ట్రాకియా. సో ఈస్ట్ మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఆల్కహాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డయాఫ్రమ్ మనకి రెస్పిరేషన్లో మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. చెస్ట్ క్యావిటీని ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో చెస్ట్ క్యావిటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్కిన్ ద్వారా రెస్పిరేషన్ చేసే ఆర్గాన్ ఏంటి అంటే ఎర్త్వాము. అలాగే లీవ్స్లో మనకి టైనీ పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ని ఏమంటారు అంటే స్టొమాటో అంటారు. ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిష్ దేని ద్వారా రెస్పిరేషన్ చేస్తుంది అంటే గిల్స్ ద్వారా రెస్పిరేషన్ చేస్తుంది. అందుకే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రాగ్ లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ చేయగలదు, స్కిన్ ద్వారా రెస్పిరేషన్ చేయగలదు. సో ఆన్సర్ ఈజ్ 6th one ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎయిర్ ట్యూబ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్లో ఉన్న ఎయిర్ ట్యూబ్స్ని ఏమంటాం మనం? ట్రాకియా అంటాం. స్కెల్టల్ స్ట్రక్చర్స్ సరౌండింగ్ చెస్ట్ క్యావిటీ. మన చెస్ట్ క్యావిటీ చుట్టూ ఉండే స్కెల్టల్ స్ట్రక్చర్స్ని ఏమంటారు అంటే రిబ్స్ అంటారు. మస్కులర్ ఫ్లోర్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ. మనకి చెస్ట్ క్యావిటీ కింద ఒక మస్కులర్ ఫ్లోర్ ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే డయాఫ్రమ్ అంటారు. ఇవి రెస్పిరేషన్ ఇన్ యానిమల్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ లెసన్, motion and time. When object position changes with a respect to time, an object is said to be in the motion. There are 3 types of motions based on the path of motions: rectilinear motion, circular motion, oscillatory motion. First, rectilinear motion. Rectilinear motion is that motion in which body is moving along a straight line. ఏ బాడీ అయితే స్ట్రైట్ లైన్ మీద మూవ్ అవుతుందో ఆ బాడీ ఏ ఎమోషన్లో ఉన్నట్టు? రెక్టిలీనియర్ మోషన్లో ఉన్నట్టు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏ కార్ మూవింగ్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్. సర్క్యులర్ మోషన్. ఏ సర్క్యులర్ మోషన్ ఈజ్ దట్ మోషన్ ఇన్ విచ్ ఏ పర్టికులర్ బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్, అంటే ఒక సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్నప్పుడు దాన్ని సర్క్యులర్ మోషన్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? ద మోషన్ ఆఫ్ ద పాయింట్ మార్క్డ్ ఆన్ ద బ్లేడ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ క్లాక్. నెక్స్ట్, ఆసిలేటరీ మోషన్. ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటి? ఆసిలేటరీ మోషన్ ఈజ్ దట్ మోషన్ ఇన్ విచ్ ఏ బాడీ మూవ్స్ టు అండ్ ఫ్రో. ఒక బాడీ అటు ఇటు ఒక ఫిక్స్డ్ పాయింట్ వద్ద మూవ్ అవుతున్నప్పుడు దాన్ని ఆసిలేటరీ మోషన్స్ అంటారు. ఇవి టైప్స్ ఆఫ్ మోషన్స్. సో వీటిని బేస్ చేసుకొని మనకి కింద క్వశ్చన్స్ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. మోషన్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ వైల్ రన్నింగ్. మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు మన హ్యాండ్స్ ఏ మోషన్లో ఉన్నాయి? ఆసిలేటరీ మోషన్. ఎలా? వైల్ రన్నింగ్ ద హ్యాండ్స్ మూవ్ టు అండ్ ప్రో. అటు ఇటువైపు మూవ్ అవుతూ ఉన్నాయి. ఇలా రిపీటెడ్గా జరుగుతున్నాయి పర్టికులర్ ఇంటర్వెల్ టైంలో. అందుకే ఇది ఏంటి అంటే ఆసిలేటరీ మోషన్. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, మోషన్ ఆఫ్ ఏ హార్స్ పుల్లింగ్ ఏ కార్ట్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్. ఏ మోషన్ ఇది? స్ట్రైట్ లైన్ మోషన్. అంటే ఒక హార్స్ తాడుని ఏం చేస్తుంది? పుల్ చేస్తుంది స్ట్రైట్ రోడ్ మీద. సో అది ఏ మోషన్ అవుతుంది? స్ట్రైట్ లైన్ మోషన్ అవుతుంది. ఎలా అంటే ద హార్స్ ఈస్ పుల్లింగ్ ఏ కార్ట్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్. ఒక స్ట్రైట్ రోడ్ మీద ఏం చేస్తుంది? తాడుని హార్స్ పుల్ చేస్తుంది. అందుకే అక్కడ ఏ మోషన్ జరుగుతుంది? స్ట్రైట్ లైన్ మోషన్ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మోషన్ ఆఫ్ ఏ చైల్డ్ ఇన్ ఏ మేరీ గో రౌండ్. ఒక చైల్డ్ ఒక ఆబ్జెక్ట్ మీద కూర్చొని చుట్టూ తిరుగుతున్నాడు. అక్కడ ఏ మోషన్ జరుగుతుంది? సర్క్యులేటరీ మోషన్ జరుగుతుంది. మేరీ గో రౌండ్ హ్యాస్ ఏ సర్క్యులర్ మోషన్. ఏ చైల్డ్ సిట్టింగ్ ఇన్సైడ్ ఇట్ విల్ ఆల్సో హ్యావ్ ఏ సర్క్యులర్ మోషన్. సో చైల్డ్ దాని మీద కూర్చున్నాడు కాబట్టి సో అది రౌండ్గా జరుగుతుంది కాబట్టి బాబు కూడా, ఆ చైల్డ్ కూడా ఏ మోషన్లో ఉన్నాడు అంటే సర్క్యులర్ మోషన్లో ఉన్నాడు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, మోషన్ ఆఫ్ ఏ చైల్డ్ ఆన్ ఏ సీసా.
సీసా మీద ఉన్న చైల్డ్ యొక్క మోషన్ ఏంటి? ఆసిలేటరీ మోషన్. ఎలా ఆసిలేటరీ మోషన్ అవుతుంది? ద చైల్డ్ ఆన్ ఏ సీసా గోస్ అప్ అండ్ డౌన్ కంటిన్యూస్లీ. సీసా మీద ఉన్న చైల్డ్ ఆల్వేస్ మూవ్స్ అప్ అండ్ డౌన్, కంటిన్యూస్గా అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటాడు. సో ఇట్ ఆసిలేట్స్ అప్ అండ్ డౌన్, దెన్ ఫోర్ ఇట్ ఈస్ అన్ ఆసిలేటరీ మోషన్. సో అలా అప్ అండ్ డౌన్ కంటిన్యూస్గా మూవ్ అవుతున్నాడు కాబట్టి అక్కడ ఏ మోషన్ జరుగుతుంది అంటే ఆసిలేటరీ మోషన్ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మోషన్ ఆఫ్ ద హ్యామర్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బెల్. ఎలక్ట్రిక్ బెల్ యొక్క హ్యామర్ ఏ మోషన్లో ఉంది? ఆసిలేటరీ మోషన్. ద హ్యామర్ హిట్స్ ద ఎలక్ట్రిక్ బెల్. హ్యామర్ అనేది ఎలక్ట్రిక్ బెల్ని కొట్టినప్పుడు ఇట్ వైబ్రేట్ ద ర్యాపిడ్గా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది అటువైపు ఇటువైపు. సో అక్కడ ఏ మోషన్ జరుగుతుంది అంటే ఆసిలేటరీ మోషన్ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మోషన్ ఆఫ్ ఏ ట్రైన్ అండ్ ఏ స్ట్రైట్ బ్రిడ్జ్. స్ట్రైట్ బ్రిడ్జ్ మీద ట్రైన్ ఏ మోషన్లో ఉంది? ఏ మోషన్లో వెళ్తుంది? స్ట్రైట్ లైన్ మోషన్. స్ట్రైట్ బ్రిడ్జ్ మీద ట్రైన్ స్ట్రైట్గా వెళ్తుంది కాబట్టి ఏ మోషన్లో వెళ్తుంది అంటే స్ట్రైట్ లైన్ మోషన్లో వెళ్తుంది. ద ట్రైన్ ఈజ్ మూవింగ్ ఆన్ ఏ స్ట్రైట్ బ్రిడ్జ్, therefore it has a motion along a straight line. Next lesson, electric current and its effects. First question, longer line in the symbol per cell represent its positive terminals. మనకి లాంగర్ లైన్స్ సింబల్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే పాజిటివ్ టెర్మినల్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ద కాంబినేషన్ ఆఫ్ 2 or more cells ఈజ్ కాల్డ్ ఏ బ్యాటరీ. 2 or more cells యొక్క కాంబినేషన్ ఏమంటారు అంటే బ్యాటరీ అంటారు. ద సేఫ్టీ డివైస్ బేస్డ్ ఆన్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఏ ఫ్యూజ్. మనకి ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క హీటింగ్ ఎఫెక్ట్ ఆధారంగా పనిచేసే సేఫ్టీ డివైస్ని ఏమంటారు అంటే ఫ్యూజ్ అంటారు. An electric bell has a piece of iron wound by a coil. When current passes through this coil, it behaves as an electromagnet. మనకి ఎలక్ట్రిక్ బెల్లో ఒక పీస్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. అది దేంతో ఉందంటే కాయిల్ అయి ఉంటుంది. ఈ కాయిల్ ద్వారా మనం ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేసినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఎలక్ట్రోమాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెట్స్ దేన్ని మాత్రమే అట్రాక్ట్ చేస్తాయి అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని మాత్రమే అట్రాక్ట్ చేస్తాయి. నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని అట్రాక్ట్ చేయలేవు. నెక్స్ట్ లెసన్, లైట్. An image that cannot be obtained on the screen is called. స్క్రీన్ మీద ఇమేజ్ కనిపించలేదు అంటే ఆ ఇమేజ్ ఏంటి? అక్కడ వర్చువల్ ఇమేజ్. ఏ వర్చువల్ ఇమేజ్ కెనాట్ బి అబ్టైన్డ్ ఆన్ ద స్క్రీన్. ఓన్లీ రియల్ ఇమేజ్ కెన్ బి అబ్టైన్డ్ ఆన్ ద స్క్రీన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్ వర్చువల్ అండ్ స్మాలర్ ఇన్ సైజ్. మనకి కాన్వెక్స్, కాన్కేవ్ 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్. కాన్వెక్స్ మిర్రర్స్ ఎప్పుడూ కూడా కాన్వెక్స్ మిర్రర్స్లో ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే వర్చువల్గా ఉంటుంది, స్మాల్ సైజ్లో ఉంటుంది. ఏ కాన్వెక్స్ మిర్రర్స్ ఫార్మ్ ఏ వర్చువల్ అండ్ డైమెన్షన్ అండ్ అప్రైట్ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. An image formed by plane mirror is always same size of that of the object. ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉందో ప్లేన్ మిర్రర్లో సేమ్ దాని ఇమేజ్ కూడా అదే సైజ్లో వస్తుంది. నెక్స్ట్, an image which can be obtained on the screen is called real image. మనకి స్క్రీన్ మీద కనిపించే ఇమేజ్ని ఏమంటారు అంటే రియల్ ఇమేజ్. ఓన్లీ రియల్ ఇమేజెస్ కెన్ బి అబ్టైన్డ్ ఆన్ ద స్క్రీన్. నెక్స్ట్ క్వశ్చన్, an image formed by concave lens cannot be obtained on the screen. మనకి కాన్కేవ్ లెన్స్లో ఫామ్ అయిన ఇమేజెస్ అనేవి స్క్రీన్ మీద కనిపించవు. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఆల్వేస్ వర్చువల్. ఏ వర్చువల్ ఇమేజ్ కెనాట్ బి అబ్టైన్డ్ ఆన్ ద స్క్రీన్. ఏంటి వర్చువల్ ఇమేజ్ అనేది మనకి స్క్రీన్ మీద కనిపించదు. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్ కెన్ బి రియల్ ఆర్ వర్చువల్ or enlarged or dimensioned or erect or inverted depending upon the distance of the object from the mirror. మనకి కాన్కేవ్ మిర్రర్లో రియల్ ఆర్ వర్చువల్ ఇమేజ్ అయినా లేదా ఎన్లార్జ్డ్ ఇమేజ్ అయినా లేదా ఎరెక్ట్గా స్ట్రైట్గా అయినా ఇన్వర్ట్గా అయినా
ఫామ్ అవుతుంది. అది ఎప్పుడు ఎలా ఫామ్ అవుతుంది అంటే డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ని బేస్ చేసుకొని కాన్కేవ్ మిర్రర్లో మనకి రియల్ ఇమేజా, వర్చువల్ ఇమేజా, ఎన్లార్జ్డ్ ఇమేజా, డైమెన్షియడ్ ఇమేజా, అది ఎరెక్ట్గా ఉంటుందా, ఇన్వర్ట్గా ఉండేది డిపెండ్ అయి ఉంటుంది. కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. కాన్వెక్స్ లెన్స్ని ఎక్కడ యూజ్ చేస్తారు? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ అన్ అన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. కాన్కేవ్ మిర్రర్లో మనకి ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది? ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు సీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ టీత్ బై ద డెంటిస్ట్. మరి ఎవరు యూజ్ చేస్తారు ఈ కాన్కేవ్ మిర్రర్ని? డెంటిస్ట్ యూజ్ చేస్తారు. మనకి ఎందుకు డెంటిస్ట్? టీత్ని ఐడెంటిఫై చేయడంలో మనకి డెంటిస్ట్ ఈ కాన్కేవ్ మిర్రర్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ లెసన్, ఫారెస్ట్ అవర్ లైఫ్ లైన్. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి, డీకంపోజర్స్ ఆర్ మైక్రో ఆర్గానిజం దట్ కన్వర్ట్ ద డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ టు హ్యూమర్స్. మనకి ఎవ్రీ ఎకోసిస్టంలో డీకంపోజర్స్ ఉంటాయి. మరి డీకంపోజర్స్ అంటే ఎవరు? మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ డెడ్ ప్లాంట్స్, యానిమల్స్ని దేనిగా కన్వర్ట్ చేస్తాయి? హ్యూమస్గా కన్వర్ట్ చేస్తాయి. బ్యాక్టీరియా అండ్ ఫంగీ ఆర్ ద డీకంపోజర్స్. మరి మైక్రో ఆర్గానిజమ్స్ డీకంపోజర్స్. మరి ఏ మైక్రో ఆర్గానిజమ్స్? బ్యాక్టీరియా, ఫంగీ ఆర్ ద డీకంపోజర్స్. ఫారెస్ట్ ఆర్ కాల్డ్ గ్రీన్ లంగ్స్. మన ఫారెస్ట్ని ఏమంటారు అంటే గ్రీన్ లంగ్స్ అంటారు. ఎందుకంటారు గ్రీన్ లంగ్స్ అని? దిస్ ఈజ్ బికాస్ ఇన్ ద ఫారెస్ట్ రిలీజ్ ఆక్సిజన్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. మరి ఫారెస్ట్లో ఏముంటాయి? ప్లాంట్స్ ఉంటాయి. ఈ ప్లాంట్స్, ట్రీస్ అన్నీ కూడా ఫోటోసింథసిస్ ప్రాసెస్ని క్యారీ చేస్తాయి. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మనకి ఏం రిలీజ్ అవుతుంది? ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది. ఇది ఆక్సిజన్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మన ప్యూర్ ఎయిర్ అనేది ప్యూర్ అవుతుంది. సో అందుకే ఫారెస్ట్ని ఏమంటారు అంటే గ్రీన్ లంగ్స్ అంటారు. హెల్ప్ ఇన్ ప్రొవైడింగ్ ఆక్సిజన్ టు యానిమల్స్ ఫ్రమ్ రెస్పిరేషన్. మరి మనకి ఏ ఎయిర్ రెస్పిరేషన్ చేస్తారు యానిమల్స్? ఆక్సిజన్ని రెస్పిరేషన్ చేస్తారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫారెస్ట్ ప్రోడక్ట్. ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఫారెస్ట్ ప్రోడక్ట్ కాంది ఏంటి అంటే గమ్ము, ప్లేవుడ్, సీలింగ్ వ్యాక్స్, మనకి కిరోసిన్. కిరోసిన్ అనేది మనకి ఈ ఫారెస్ట్ ప్రోడక్ట్ కాదు, అది ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తుంది. సో రిమైనింగ్ 3 గమ్ము, ప్లేవుడ్, సీలింగ్ వ్యాక్స్ ఈ 3 కూడా ఫారెస్ట్ ప్రోడక్ట్స్. మరి కింద ఇచ్చిన ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే కిరోసిన్. నెక్స్ట్ లెసన్, వేస్ట్ వాటర్ స్టోరీ. క్లీనింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ పొల్యూటెంట్స్. క్లీనింగ్ ఆఫ్ వాటర్, వాటర్ని క్లీన్ చేస్తాం. మరి అక్కడ ఏం క్లీన్ చేస్తున్నాం మనం? పొల్యూటెంట్స్ని క్లీన్ చేస్తున్నాం. ఏ వాటర్లో వాటర్ అనేది వేటి వల్ల పొల్యూట్ అయిందో వాటిని మనం రిమూవ్ చేస్తున్నాం. వేటి వల్ల పొల్యూట్ అవుతుంది వాటర్? పొల్యూటెంట్స్ వల్ల పొల్యూట్ అవుతుంది. నెక్స్ట్, వేస్ట్ వాటర్ రిలీజ్డ్ బై హౌజెస్ ఈజ్ కాల్డ్ సీవేజ్. మరి హౌజెస్ నుంచి రిలీజ్ అయ్యే వేస్ట్ వాటర్ని ఏమంటారు అంటే సీవేజ్ అంటారు. డ్రైడ్ స్లడ్జ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మాన్యూర్. మరి డ్రైడ్ స్లడ్జ్ అనేది డ్రైడ్ స్లడ్జ్ని దేనిగా యూజ్ చేస్తారంటే మాన్యూర్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్, డ్రైన్స్ గెట్ బ్లాక్డ్ బై కుకింగ్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్. మరి డ్రైన్స్ అనేవి ఏ విధంగా బ్లాక్ అవుతాయి? కుకింగ్ ఆయిల్, ఫ్యాట్స్ వల్ల అనేది బ్లాక్ అవుతాయి. మరి సీవేజ్కి స్లడ్జ్కి డిఫరెంట్ ఏంటి అంటే సీవేజ్ ఈజ్ ద వేస్ట్ వాటర్ కంటైనింగ్ బోత్ లిక్విడ్ సాలిడ్ వేస్టేజ్. మరి సీవేజ్ అంటే ఏంటి? వేస్ట్ వాటర్. అందులో ఏమేమి ఉంటుంది? లిక్విడ్ వేస్టెస్ ఉంటాయి, సాలిడ్ వేస్టెస్ ఉంటాయి. ఇవి ఎవరి వల్ల అంటే ఎవరు ప్రొడ్యూస్ చేశారు? హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఇవి ప్రొడ్యూస్ అయ్యాయి. ఎక్కడి నుంచి? హోమ్స్ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి, హాస్పిటల్స్ నుంచి, ఆఫీసెస్ నుంచి ఇవి ప్రొడ్యూస్ అయ్యాయి. స్లడ్జ్ అంటే ఏంటి? సెమీ సాలిడ్స్ సచ్ యాజ్ ఫీసెస్. ఇవి ఎక్కడ సెటిల్ అవుతాయి? సెటిల్ డౌన్ డ్యూరింగ్ ద వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కాల్డ్ స్లడ్జ్. ఈ సెటిల్ అయిన వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్లో ఈ సెటిల్ డౌన్ అయిన ఈ ఫీసెస్ ఇవి ఏ స్టేట్లో ఉంటాయి? సెమీ సాలిడ్ స్టేట్లో ఉంటాయి. దానిని ఏమంటారు అంటే స్లడ్జ్ అంటారు. దిస్ స్లడ్జ్ ఈజ్ రిమూవ్డ్ యూజింగ్ ఏ స్క్రాపర్.
మరి స్లడ్జ్ని దేని ద్వారా రిమూవ్ చేస్తారు అంటే స్క్రాపర్ ద్వారా రిమూవ్ చేస్తారు. అండ్ దెన్ ట్రాన్స్ఫర్ టు ఏ ట్యాంక్ వేర్ ఇట్ ఈస్ డికంపోజ్డ్ బై anaerobic బ్యాక్టీరియా టు ప్రొడ్యూస్ బయోగ్యాస్. సో స్క్రాపర్ ద్వారా రిమూవ్ చేసేసి పెద్ద ట్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ బ్యాక్టీరియా ద్వారా డీకంపోజ్ చేస్తారు. డీకంపోజ్ చేసినప్పుడు అక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది అంటే బయోగ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే.